హలో అండి, నమస్తే. కల్పన వంటశాలకు స్వాగతం. ఈరోజు మనం బొరుగులండి, మా రాయలసీమ వైపు బొరుగులు అంటాము. చాలామంది వీటిని మురీలను కూడా అంటారండి. అంటే పఫ్డ్ రైస్ అన్నమాట. వీటిని మనం చక్కగా ఒక డబ్బా నిండా కారం పెట్టేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు హ్యాపీగా తినడానికి బాగుంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. మరి ఈ బొరుగుల కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నేను ఇక్కడ కాస్త బొరుగులు తీసుకున్నాను. మనం తీసుకున్న బొరుగులను బట్టి మనం ఇక్కడ ఇందులో ఇవన్నీ వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, ఆల్రెడీ మనం తీసుకున్న మురుమురాలను కూడా అంటారండి వీటిని. ఇందులో కొద్దిగా ఉప్పు ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకోవాలి. మనం వేసుకున్న ఈ పొడులు అవన్నీ ఉంటాయి కదా, దానికి తగిన విధంగా కొద్దిగా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, కారం ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి, తక్కువ కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా తక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1 టీ స్పూను కారం పొడి తీసుకున్నాను. ఇందులోకి 1/2 టీ స్పూను మినపప్పు, ఆవాలు, 4 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలండి. వీటిని కొంచెం లైట్గా చితక్కొట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక 8 వరకు తీసుకున్నానండి. తర్వాత ఇందులోకి మంచిపప్పు అంటాం కదా, పుట్నాల పప్పు, అవి కూడా కొన్ని వేసుకోవాలి. అలాగే ఇవి ఖచ్చితంగా వేసుకోవాలండి. మనం బొరుగుల కారంలో పల్లీలు కూడా వేయించుకొని, పల్లీలతో పాటు మురుమురాలు తింటే చాలా బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు మనం బొరుగుల కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద ఇలా ఒక కడాయి కానీ ఒక గిన్నె కానీ మనం తీసుకున్న బొరుగులను బట్టి సైజు గిన్నె ఒకటి పెట్టుకొని ఇందులో తగినంత నూనె వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 టీ స్పూన్స్ నూనె వేసుకున్నాను. నూనె కాగిన తర్వాత ముందుగా పోపు గింజలు, ఆవాలు, మినపప్పు వేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు, తర్వాత పల్లీలు వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. మనం వేసుకున్న పల్లీలు మాడిపోకుండా కలుపుకుంటూనే ఉండాలండి. 90% వేగిన తర్వాత మనం ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ వేసేసుకోవాలి. చిటపటాని సౌండ్ వస్తుంది, అలాగే పైన పొట్టు మంచిగా కలర్ మారుతుందండి. ఇప్పుడు మనం మంటను తగ్గించేసుకొని ఇందులో కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి రెబ్బలు, అలాగే కరివేపాకు, తర్వాత పుట్నాల పప్పు కూడా ఈ టైంలో వేసేసుకొని మరొక నిమిషం పాటు మనం వీటిని వేయించుకోవాలి. పుట్నాల పప్పు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, అలాగే వెల్లుల్లి కూడా ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. కొద్దిసేపు మనం వీటిని ఆ నూనెలో కలుపుకుంటే చాలండి. పల్లీలు కూడా మంచి రంగు వచ్చేసింది. చివరిలో మనం ఉప్పు, పసుపు, కారం వేసేసుకోవాలి. ఈ ఉప్పు, కారం, పసుపు వేసేటప్పుడు కూడా మనకి మంట తక్కువ ఫ్లేమ్లోనే ఉండాలండి. అంతా ఒకసారి కలిపేసుకోవాలి. మనం తీసుకున్న మురుమురాలు ఫ్రెష్గా ఉంటే మనం ఇందులో వేసి మురుమురాలను వేయించుకొని అవసరం లేదు. అదే కొద్దిగా మెత్తగా ఉంటే మాత్రం మురుమురాలు ఇందులో వేసి వేయించుకోవాలి. మాడిపోకుండా మనం వేయించుకోవాలండి. అంతే అండి. ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో మురుమురాలు వేసేసుకోవాలి. వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ మనం కలుపుకుంటే సరిపోతుంది. చెప్పాను కదండి, మురుమురాలు ఫ్రెష్గా లేకుండా కొంచెం మెత్తబడి ఉంటే మాత్రం 1 నిమిషం పాటు మనం వేసుకున్న పోపులో మురుమురాలు వేయించుకోవాలి. అంతే అండి. ఇదంతా మనం వేసుకున్న ఉప్పు, పసుపు, పల్లీలు అంతా ఇందులో బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఈ గిన్నెని ఇలా తీసుకొని ఒకసారి ఇట్లా అనుకుంటే కూడా మనకి అంతా కూడా బాగా మిక్స్ అవుతుంది. అంతే అండి. ఇలా ఈజీగా మనం బొరుగుల్ని మురుమురాల్ని కారం పెట్టేసుకొని ఒక డబ్బాకి వేసి పెట్టుకున్నామంటే మనకి స్నాక్స్ అనేది ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు హ్యాపీగా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.
అంతే అండి. మా ఈ మురుమురాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఉన్న మిగతా రెసిపీస్ అన్నీ కూడా తప్పకుండా చూడండి. ఓకే అండి, మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.